హాయ్ అండి అందరికీ. బయట వర్షం పడుతుంది కదండి, పిల్లలకి స్నాక్స్ ఐటమ్ చేసి నా స్టైల్లో చూడండి. నేనైతే మిల్ మేకర్ పకోడీ చేస్తున్నానండి. సేమ్ మన చికెన్ పకోడీ లాగే ఉండిద్దండి, టేస్ట్ బాగుండిద్దండి. మిల్ మేకర్ పిల్లలకి పెడితే చాలా మంచిదండి. ఇప్పుడు హాట్ వాటర్లో వేసి 5 నిమిషాలు నానబెట్టుకోండి చాలు. వడపోసుకోండి. చల్లారి నాకు కొంచెం నీళ్ళు చల్లుతాను, కూలింగ్ వాటర్ లేకుండా పొడిగా పిండేసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఎట్లా తీస్తున్నాను. వాటర్ కడాయి పెట్టానండి, ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసుకుని హీట్ ఎక్కే వరకు మనం మిశ్రమాన్ని కలుపుకుందాము. సాల్ట్ తగినంత, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, కారం 1 స్పూన్ వేస్తున్నాను. అల్లం చిల్లిపాయ పేస్ట్ 1 స్పూను, 2 ఎగ్స్. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాము. మనం ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ బాగా వచ్చిందండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. అన్నీ వేస్తున్నానండి, ఎక్కువ టైం పట్టదు, 10 నిమిషాల్లో మొత్తం ఫ్రై అయిపోతాయండి. చూడండి ఒక్కసారి 5 నిమిషాల తర్వాత మొత్తం తిప్పుకుందామండి. ఒకసారి గోల్డ్ కలర్లో వచ్చేసి నేను మొత్తం తీసేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయి నార్మల్గానే తినేసి వచ్చండి. మేమైతే మిర్చి వేస్తాం, ఆ వేడిలో మిర్చి కూడా వేసానండి, కరివేపాకు కూడా వేసాను. మేమైతే తింటామండి ఇలాగే మిర్చి వేసి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, నిమ్మకాయ పిండుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది. మా మిల్ మేకర్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.